హాయ్ బాగున్నారా? బాగున్నాను. ఏం మేడం నాన్ వేసిన మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది, అరెస్ట్ రంగం సిద్ధం అయింది అని చెప్పేసి అన్నారు. చేసి తోమాల లోపలేసి అరెస్ట్ వారెంట్ జారీ అవటాలు అరెస్ట్ వారెంట్ పెడతాలు కాదు, లోపలేసి తోమాల. లేకపోతే ఒక రాష్ట్ర డీజీపీ మీద అటువంటి వ్యాఖ్యలు చేస్తాడా? ఒక సినిమా హీరో మీద పాకిస్తాన్ గంట కడతాడా? మెట్రో ఎండి తోటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడా? ముందు ఫేమ్ అయ్యేటప్పటికి తలకు పొగరెక్కిందా, లేకపోతే కళ్ళు నెత్తికెక్కాయా, లేకపోతే హెడ్ వెయిట్ ఏమైనా పెరిగి పిచ్చి పిచ్చి పేలాపలన్నీ పేలుతున్నాడా? వేయటమే కాదు, ఆడోళ్ళ చేత దోవించాలా కరెక్ట్ గా. ఎక్కడెక్కడ నరాలు మొత్తం చక్కగా చేస్తారు ఆడోళ్ళు. ఈయనకి ఎందుకు? ఈయన ఏదో చేసుకుని యూట్యూబ్ ఏదో ఈయన చేసుకుంటూ ఈయన బ్రతికేదో ఈయన బతకొచ్చు కదా. అటువంటి ప్రముఖులతో పెట్టుకుంటారా? నాగార్జున గారికి ఈయన పాకిస్తాన్ కి సంబంధం ఉందని మాట్లాడతాడా? ఈయన ఎక్కడ హీరో? ఈయన సినిమాలు ఏంటి? ఈయన ప్రపంచం ఏంటి? ఏం చూసుకుంటా ఉంటారు? డీజీపీ గారంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశాడని మాట్లాడాడు. ఇదంతా చాలా అంటే చాలా రాంగ్ గా మాట్లాడాడు, చాలా తప్పుగా మాట్లాడాడు. మరి అతనికి అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఎలా అర్హత ఉండి మాట్లాడాడో, ఏ అధికారంతో మాట్లాడాడో తెలియట్లేదు. కానీ ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. డీజీపీ గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏంటి అమ్మా అంటే అతన్ని లోపల వేయండి. ఫస్ట్ లోపల వేసి మీకు తోమటం చేత కాకపోతే, మీకు మగవాళ్ళు అని ఒక ఆత్మాభిమానం అడ్డం వస్తే మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. ఇంతకు ముందు కూడా అతను చాలా మాట్లాడాడు, ప్రముఖుల గురించే గానీ, సెలబ్రిటీస్ గురించే గానీ, విఐపీస్ గురించే గానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్తే మేము చూసుకుంటాం. అంటే బై బర్త్ ఆయన అలాంటి వ్యక్తి అంటారా, లేకపోతే ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత ఇట్లాంటి మాట్లాడడం నేర్చుకున్నాడు అంటారు? డబ్బు వచ్చిన తర్వాత మాట్లాడడం నేర్చుకున్నాడు, పేరు వచ్చిన తర్వాత అటువంటి వెలిగేషన్స్ అన్ని చేయడం నేర్చుకున్నాడు. ఎదుటి వ్యక్తుల్ని చిన్నతనంగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లడం, గొప్ప గొప్ప వాళ్ళ మీద చల్లుతున్నాడు. ఏమన్నా చేతగాని వాళ్ళ మీద ఏమన్నా చల్లుతున్నాడా? అదే వాడు పాపను వాడే పోతాడు పోనీ ఉండరు అనుకోవడానికి. ఎక్కడ డీజీపీ, ఎక్కడ నాగార్జున గారు, ఎక్కడ మెట్రో ఎండి, ఎక్కడెక్కడ అందరినీ తీసుకొని వస్తున్నాడు. ఇతనికి డబ్బు పలుకుబడి వచ్చిన తర్వాత కొంచెం తలకి పొగరెక్కింది, హెడ్ వెయిట్ పెరిగింది. తనకి ఇతను హెడ్ వెయిట్ దిగాల, ఇతనికి తల పొగరు దిగాల అంటే ఇతను లోపల వేయాల్సిందే. సో ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు చాలా కష్టాలు పడి ఆయన చనిపోవటం, తర్వాత హోటల్లో పనిచేయడం, పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం, అమెరికా నిన్న టీవీ5 మూర్తి గారితో కూడా అమెరికాలో నేను బాత్రూమ్లు కడిగానని చెప్పేసాను. సో ఇన్ని కష్టాలు పడ్డ వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడంటే అది అతను పర్సనల్ ఒపీనియన్ అంటారా, లేకపోతే వెనకాల ఎవరన్నా? ఏం కాదు, ఒళ్ళు పొగరు. అంటే వెనకాల ఎవరన్నా ఒళ్ళు పొగరు ఏమి లేదు, అటువంటి ఏమి లేవు, కేవలం ఒళ్ళు పొగరు అంతే. నోటి పూలా ఏంటంటే కొంచెం డబ్బు వచ్చింది, కొంచెం పలుకుబడి వచ్చింది, వీళ్ళన్నింటిని పెట్టుకొని ఇతను నోటికి వచ్చినట్టు పేలుతున్నాడు. ఇన్ని కష్టాలు పడి అమెరికాలో బాత్రూమ్ కడిగిన వ్యక్తికి ఇండియాలో ఎలా బతకాలో తెలీదా? నీ తండ్రి ఎంతో కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తే ఆ తండ్రి పడిన కష్టం నీకు తెలీదా? తెలిసిన ఒక వ్యక్తిగా అయి ఉండి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాళ్ళ రోజున పెద్ద పెద్ద ప్రముఖుల గురించి ఇటువంటి చీఫ్ టిక్స్ అన్ని మాట్లాడతావా? అవన్నీ మరిచావా? లేకపోతే ఎదిగొచ్చిన మెట్టు విడిచావా? లేకపోతే తలకు పొగరెక్కిందా? ఏమెక్కింది వాళ్ళ మాట్లాడుతున్నావు? ఈ విషయాలను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక రాష్ట్ర డీజీపీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తిని మాట్లాడాడు, మెట్రో ఎండీని మాట్లాడాడు, ఒక హీరో గారు అయినటువంటి విఐపీ అయినటువంటి నాగార్జున గారిని మాట్లాడాడు. ఇవన్నీ నేను ఖండిస్తున్నాను. పనికి మాలిన వాళ్ళకి, పనికి రాని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని చాలా వరకు కించపరిచినట్లు, చాలా వరకు దిగజారుడు మాటలు మాట్లాడుకున్నాడు. డీజీపీ గారి పేరైతే నాకు తెలియదు, కానీ డీజీపీ గారు నా అన్వేషణ మాత్రం వదలొద్దు. అంటే ఈ మధ్యన ఆయన వీడియోల్లో చాలా డిఫరెన్స్ కనిపించింది, చాలా అగ్రెసివ్ గా బూతులు కూడా ఈ మధ్యన బాగా పెరిగినాయి. అంటే బయట దేశాల్లో ఉన్నాడు కాబట్టి ఏమన్నా డ్రగ్స్ అలవాటు అలాంటివి ఏమన్నా పడ్డారు అనుకోవచ్చు అంటారు? తెలియదు. ఇటువంటి డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు కూడా ఇటువంటి మతిలేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపలన్నీ పేలుతా ఉంటారు. ఈ డ్రగ్స్ అలవాటు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కానీ ఇతను మాట్లాడింది మాత్రం చాలా రాంగ్. నేను ఒప్పుకోను. ఇతని వ్యాఖ్యలను ఎంతవరకు అంటే అంతవరకు చాలా వరకు ఖండిస్తున్నాను నేను. నాకు నచ్చలేదు ఇతని ప్రవర్తనే గాని, ఇతని వ్యాఖ్యలే గాని నాకైతే నచ్చలేదు. నాకే కాదు, ఎవరికి నచ్చదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.